అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపై గురించి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకి వివరణ ఇచ్చుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. వైసీపీ పార్టీ ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పి సిట్ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆ అంశాన్నే సిట్ స్పష్టంగా చెప్పింది. దానిపై చర్యలు తీసుకోమని అందరం కోరుతా ఉన్నాం. చాలా సున్నితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా ఆ రోజున ఆ లడ్డు తిన్నవాళ్ళమే. మేము కూడా వెంకటేశ్వర స్వామి భక్తులమే. ఆ లడ్డు తిన్నప్పుడు దానిలో ఏదో కలిసింది, రసాయన పదార్థాలు కలిసినాయి, కొవ్వు పదార్థాలు కలిసినాయి అనేటువంటి మాటలు వినడానికి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దానిపై మేము చాలా సున్నితంగా చెప్తా ఉన్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తూ ఉంటారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం ప్రజలకి విషయాన్ని చేరవేయాలి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. మేము అదే చేస్తూ ఉన్నాం. కానీ వైసీపీ నాయకులు పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మేము దానిలో అది కలపలేదు, ఇది కలపలేదు, ఆ కొవ్వు కలపలేదు, ఈ రసాయనం కలపలేదని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున సిట్టు నివేదికని మనం ఏ విధంగా చూడాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, బాధ్యులు శిక్షించాలి. స్వతహాగానే ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్లే వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది రాజకీయాలతో ముడిపడింది కాదు, భక్తుల మనోభావాలతో ముడిపడింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. భక్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా. సుమారుగా 20 కోట్ల లడ్డూలు తయారైతే 20 కోట్ల మంది కూడా ఆ లడ్డూ రుచి చూసుంటారు. స్వచ్ఛందంగానే వైసీపీ వాళ్ళు ఆ పని చేయలేదు కాబట్టి కొంతమంది మీరు అపచారం చేశారు, మీరు లొంగిపోండి, మీది భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు పార్టీ అని చెప్పి టీడీపీ నాయకులు కొంతమంది ఫ్లెక్సీ వేయడం జరిగింది. దానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకొని వైసీపీ పార్టీ వారు, అందులో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, మీరు ఫ్లెక్సీ తీసేయకపోతే నేను చించేస్తాను, ఫలానా సమయానికి ఫలానా రోజున అక్కడికి వస్తాను, వచ్చి ఫ్లెక్సీ చించుతానని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ రాంబాబు గారు రాకుండా ఉండటం కోసం, ఫ్లెక్సీ చించకుండా ఉండటం కోసం అక్కడ ఫ్లెక్సీ కాపలా ఉండటం జరిగింది. దీనిలో తప్పే ఉంది? భక్తుల మనోభావాలతో మీరు ఆడుకుంటూ ఏదైతే కల్తీనే విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ ఫ్లెక్సీని, అంటే మేము నోటితో చెప్పలేక, ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతీయలేక ఫ్లెక్సీ రూపాయలు టీడీపీ వాళ్ళు వేస్తే మీరు దాన్ని సాగుగా తీసుకొని రాజకీయ రంగు పులివి నేను అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేస్తే ఎవరైనా అడ్డుకోకుండా ఉంటారా? అడ్డుకునే క్రమంలో జరిగినటువంటి సంఘటనలో రాంబాబు గారు నోరు తోడటం జరిగింది, నోటి మాట తూలి మాట్లాడటం జరిగింది. అది మధ్యాహ్నం వరకు బయటకు వచ్చిన తర్వాత సహజంగానే కొంత అలజడి ఉంటుంది రాజకీయ పార్టీలు. గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్పై వైసీపీ కార్యకర్తలు నాయకులు దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. వాళ్ళ నాయకుడిని తిడితే ఏ కార్యకర్త అయినా ఆవేశానికి లోనవుతారు, క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటన అది, కాబట్టి దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు కూడా రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన సంఘటన అటువంటిది అనుకుంటున్నాం. మేము దాడి చేయడానికి సమర్థించం, కానీ దాడి చేయడానికి రాంబాబు గారు ఏదైతే వాడారో ఆ భాష, దాని తరువాత మరలా ప్రెస్ మీట్ పెట్టి నేను అట్లా అని ఉండాల్సింది కాదు అని అంటూనే మరలా చంద్రబాబు గారిని కాదు నేను అన్నది, అక్కడ ఉన్నటువంటి నాయకులను అన్నాను నేను అని అంటే, చంద్రబాబు గారినన్నా అక్కడ ఉన్నటువంటి నాయకులన్నా పవన్ కళ్యాణ్ గారినన్నా నన్నన్నా మిమ్మల్ని అన్నా కూడా తప్పే.
ఆ మాట అన్నాను అని అంతటితో ఆగారా? ఆగల. మా ఇంటి కుక్క భయపడదు, మా ఇంట్లో పెరటి మొక్క భయపడదు, పోలీసులు వస్తారండి అరెస్ట్ చేయండి, ఎవడన్నా వస్తారండి చూసుకుందాం, మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇది పూర్తిగా ఉన్న విషయాన్ని పక్కదారి పట్టించి ఎదుటి పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి ఇంటి దగ్గర పిలిపించుకొని విషయాన్ని పక్కదారి పట్టించిన రాజకీయ దురుద్దేశంతో కూడేటువంటి అంశంగా మనం చూడాలి. అట్లానే ఇంకో విషయం చెప్తా ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అంబటి రాంబాబు గారు ఎన్ని మాటలు అన్నారు? కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడారు? అసలు జనసేన పార్టీ కులాలు మతాలు ప్రస్తావన లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏ రోజు కూడా నేను ఫలానా కులానికి చెందినటువంటి వ్యక్తిని, ఫలానా కులస్తులు నా పార్టీలో ఉండాలి రావాలి అని ఎప్పుడు కూడా అనుకోలేను. అంబటి రాంబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారు, పేరు నాని గారు, రోజా గారు, శ్రీరెడ్డి అని ఆవిడ, ఇక్కడ బోరుగడ్డ అనిల్ అని ఆయన, ఇంకా ఎంతమంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని తిడితే మేమందరం ఎంతో కూడా మాకు కూడా చెప్పారు ఆయన, వాళ్ళు చేశారని మనం చేయకూడదు, కుటుంబ సభ్యుల్ని దూషించకూడదు, మీరు సంయమనం పాటించండి అని చెప్తే మేమందరం కూడా సంయమనం పాటించాం. లేకపోతే మాకు చేతగా కాదు వారందరి మీద దాడులు చేయటం. అట్లానే గత ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నారు హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి, బోర్డర్ లాపి ఎంత నానా హంగామా చేశారు. కార్యకర్తలందరూ స్వయంగా అర్ధరాత్రి వెళ్ళి పోలీసుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మళ్ళా పోలీసులు తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో అప్పచెప్పిన దాకా కార్యకర్తలందరూ ఆయనకి చుట్టూ వలయంగా ఉన్నారు. అంటే ఇటువంటి అరాచకాలు చేయడానికి వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. ఒక ప్లాంట్గా అవతల వారిని ఇబ్బంది పెట్టడానికి కానివ్వండి, రాజకీయంగా దిగజారిపోతున్నప్పుడు పైకి రావడం కోసం ఏ అంశాలను తీసుకోవాలో అటువంటి అంశాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా వైసీపీ నాయకులు ఎవరు కూడా అంబటి రాంబాబు మాట్లాడింది తప్పే అని చెప్పి ఎవరు చెప్పలే. చెప్పకపోగా రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగింది, రాంబాబు గారిని రద్దు చేయడానికి వచ్చారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇవన్నిటి ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన కలుగుతూ ఉంది ఈ రోజున. అసలు అంబటి రాంబాబు అక్కడికి వస్తానని చెప్పాడు కదా, అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? అక్కడ ఉన్నటువంటి నల్లపరిసి ఏం చేస్తూ ఉన్నాడు? రాంబాబుని అక్కడ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతను లేదా? అక్కడ రాకుండా చూడాల్సినదా? అక్కడ వచ్చాడనుకో గుడి దగ్గరికి, అక్కడి నుంచి వేరే దారిని పంపించాలి కదా. ఎక్కడైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో, ఎక్కడైతే ఫ్లెక్సీ ఉందో అటువైపు ఎందుకు పంపించాడు ఈ సిఐ? పోలీస్ అధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం ఆ సిఐ వైఫల్యమే కారణం. ఆ సిఐ కనుక ఆ గుడి దగ్గర నుంచి రాంబాబుని వేరే దారి నుంచి పంపించేస్తే ఇటువైపు కార్యకర్తల వైపు రాకుండా, టీడీపీ కార్యకర్తల వైపు రాకుండా అసలు ఈ గొడవే లేదుగా, ఈ మాటలే లేవుగా, ఈ దాడులే లేవుగా, ఈ కేసులే లేవుగా. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? అపోజిషన్లో ఉన్నప్పుడు మేమందరం కేసులు పెట్టుకున్నాం, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. గతంలో మేము సత్తెనపల్లి దగ్గర రెంటపాలలో మా జెండా ఆవిష్కరణ కోసం, మా పార్టీ జెండా ఆవిష్కరణ కోసం మేము పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఆదినారాయణ, సిఐలు, పోలీసులు సుమారుగా 50 మంది మమ్మల్ని ఆపారు. దేనికి ఆపారు అంటే అక్కడేదో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మీరు ఆగాలంటారు. మా జెండా మేము ఆవిష్కరిస్తుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి? మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినా మేము వెళ్ళాం, జెండా ఆవిష్కరించి ఎక్కడ గొడవ జరగలేదు ఆ రోజున. అంటే ఓ ప్రయత్నం చేశారు మమ్మల్ని ఆపడానికి. వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళొద్దు సార్ అని వచ్చారు. అయినా మేము గొడవలు జరగని చెప్పి వెళ్ళాం, గొడవలు జరగకుండా చేసుకొని వచ్చాం. అంటే ఈ రోజున పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ నల్లపాడులో ఉన్నటువంటి ఈ యొక్క నల్లపాడు పరిధిలో ఉన్నటువంటి ఈ సంఘటనని సిఐ ఏం చేస్తూ ఉన్నాడు? ఎందుకు ఆపలేకపోయాడు రాంబాబుని? పోనీ కార్యకర్తలను ఎందుకు అక్కడి నుంచి పంపించలేకపోయాడు? కానీ ఈరోజు మాత్రం ఏంటి? అంబటి రాంబాబు ఇచ్చిన కేసు మీద టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టాడు, అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. లాండ్ ఆర్డర్ ఎంత విచ్ఛిన్నమైంది 2 రోజుల్లో. మేము దీనిపై డీజీపీ గారిని, ఐజీ గారిని కలవదలుచుకున్నాం. అసలు ఈ సంఘటన జరగడానికి కారణం నల్లపాడు సిఐ ఆ రోజున సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటమే.